ధర్మాచరణము దాని ప్రాశస్త్యము. అసలు యథార్థమునకు సమస్త శాస్త్ర వాంగ్మయాన్ని పిండేస్తే దాని యొక్క చిట్ట చివరి ప్రయోజనంగా వచ్చేటటువంటి 2 అక్షరాలు ధర్మం. రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి, వేదములు కానివ్వండి, సమస్త శాస్త్రముల యొక్క ప్రబోధము ధర్మమే. మనకి సమస్త సృష్టి అంతా కూడా 2గానే ఉంటుంది అంటారు. జంగమములు, స్థావరములు అని. స్థావరములు అంటే కదలనటువంటి ప్రాణులు, చెట్లు, పర్వతములు మొదలైనటువంటివి చైతన్యరహితములు అని చెప్పడం సాధ్యం కాదు. కానీ చైతన్యముతో కూడుకున్నవైనా అవి కదలవు. కానీ జంగమములు కదులుతాయి. దేవతలు కానివ్వండి, మనుష్యులు కానివ్వండి, వెన్నుపాము అడ్డంగా పుట్టేటట్టుగా పెరిగి వెన్నుపాము అడ్డంగా పెరిగేటటువంటి తిర్యక్ జాతికి సంబంధించినటువంటి ప్రాణులు కానీ కదులుతాయి. వీటిలో నరజన్మకి ఒక విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. దేవతలుగా పుట్టినటువంటి వారు లేదా దేవతా పదవులను అలంకరించినటువంటి వారు ఎవరుంటారో వారి యొక్క పుణ్యము పూర్తయిపోగానే వాళ్ళు మళ్ళీ ఈ మత్స్యలోకంలో పడిపోతారు. క్షుణ్యే మత్స్యలోకం శాంతి. వాళ్ళు చేసిన పుణ్యకర్మలకు ఫలితాన్ని ఇవ్వగలరు తప్ప కొత్తగా పుణ్యకర్మలను ఆచరించడానికి దేవతలకు అధికారం లేదు. కాబట్టి కొత్త పుణ్యాన్ని సంపాదించుకోలేరు. కాబట్టే పుణ్యం పూర్తయిన తర్వాత కింద పడిపోతూ ఉంటారు. ఆత్మవిచారం చెయ్యగలరు అని ఉపనిషద్ భాష్యంలో పేర్కొంటారు. ఇక తిర్యక్కులకు అసలు ఉత్తమ కర్మలు చేసేటటువంటి అధికారమే లేదు. ఎందుకనంటే వాటికి శాస్త్రం తెలుసుకునేటటువంటి అవకాశం కానీ, గురువుని ఆశ్రయించేటటువంటి అవకాశం కానీ, బుద్ధి కలిగి ఉండి తెలుసుకోవడానికి కానీ, స్వరపీఠిక ఉండి మంచి పలుకు పలకడానికి కానీ అవకాశం లేని ప్రాణులు కనుక అవి ఉత్తమ కర్మలు ఆచరించలేవు. ఇక నరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ 3 మార్గములలో వెళ్ళగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే ఉన్నది. శాస్త్రము ఎలా పేర్కొన్నదో అలా కర్మలను ఆచరించి ధర్మబద్ధమైనటువంటి జీవితము ద్వారా కర్మ పాశములను తెంపుకుని భగవంతుని యందు ఐక్యమై జనన మరణ సంసార చక్రము నుంచి విడుదల పొందగలిగినటువంటి వాడు కూడా మనుష్యుడే. అలా జ్ఞానమును పొందడానికి శాస్త్రం ఎటువంటి కర్మలను విధించిందో అటువంటి కర్మలే చేసిన కర్మలను ఈశ్వరార్పణ చేసిన కారణం చేత కలిగినటువంటి చిత్తశుద్ధిని పాత్రతగా తీసుకొని భగవంతుడు కటాక్షించినటువంటి జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. 2, భగవంతుడు చెప్పినటువంటి కర్మలు ఏముంటాయో అవి ఒక ప్రయోజనాన్ని ఆశించి దీని వలన నాకు కొంత పుణ్యం రావాలి అని కోరుకుని మంచి కర్మలు చేసి దానికి కొంత ఫలితాన్ని సంపాదించుకొని ఈ ఫలితాన్ని అనుభవించాలి అని కోరుకుని దేవతా పదవులలోకి వెళ్ళగలిగినటువంటి వాడు కూడా మనుష్యుడే. మళ్ళీ ఆ దేవతా పదవులలోకి వెళ్ళి చేసిన పుణ్యం పోయిన తరువాత భూమి మీద పడిపోతాడు. 3, నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తానని పాపకర్మలను చేసి కొన్ని కోట్ల జన్మల పాటు తిర్యక్కుగా పడిపోగలిగినటువంటి వాడు కూడా మనుష్యుడు. ఇందులో కేవలము చేసినటువంటి పుణ్యము వలన సుఖమును ఎక్కువ అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటి స్థానములు దేవతా స్థానములు. దుఃఖమును ఎక్కువగా అనుభవించేటటువంటి ప్రాణులు పశుపక్ష్యాదులు. సుఖ దుఃఖములు రెండిటినీ అనుభవించేటటువంటి వాడు మనుష్యుడు. అందుకే ఎప్పుడూ సుఖాన్ని అనుభవిస్తానన్నా కుదరదు, ఎప్పుడూ దుఃఖము